ఈ భూమి మీద జీవించిన జీవిత కాలంలో మన శరీరానికి కానీ ఆత్మకు కానీ ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారం కూడా దేవుని దగ్గరే ఉంది. అన్నిటికీ మనం దేవుని మీదే ఆధారపడాలి. ప్రైజ్ ద లార్డ్. సో ఒక వ్యక్తి మీద ఆధారపడి బ్రతకడం అనేది భూమి మీదనే మనకు శిక్షణము, ట్రైనింగ్ పొందడం లాంటిది, అభ్యాసం చేసుకోవడం లాంటిదే ప్రార్థన. ఎందుకంటే వినండి, ఈరోజు ఇంతమంది ఉన్నాం, మనకి బోల్డంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, కుటుంబ సభ్యులు. కొన్ని కుటుంబాల్లో 6 ఉన్నారు, 7 ఉన్నారు, పురుషుడు అయినా. ఎంతమంది ఉన్నా, ఎన్ని అనుబంధాలు ఉన్నా, ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు సింగిల్గానే ప్రయాణం అవ్వాల్సి ఉంటుంది. నీకు భయమైనా తప్పదు, నీకు వేదనైనా తప్పదు, నీకు ఇష్టం లేకపోయినా తప్పదు. నీ వారిని నువ్వు విడవాల్సిన రోజు ఒక రోజు ఉంటుంది. నువ్వు సింగిల్గా నిలబడిపోయే రోజు ఒక రోజు వస్తుంది. అంటే భూమి మీద అందరూ విడిపోయి నేను సింగిల్గా బ్రతకదానా అని కాదు, పోయేటప్పుడు వస్తుంది ఆ రోజు. యాత్ర ముగించి పోవునప్పుడు నీతో ఎవడు రాడు. ఏ స్త్రీ రాదు, ఏ పురుషుడు రారు. నువ్వు కన్నవారు రారు, కట్టుకున్నోళ్ళు రారు, నిన్ను కన్నోళ్ళు కూడా రారు. సింగిల్ పర్సన్ నువ్వు, అంతే. ఇది ఒక నగ్న సత్యం. ఇప్పుడు బాగా లోకపు మత్తులో ఉన్న వాళ్ళకి ఇదంతగా నప్పదు, కానీ నిజం ఇది. ఎంతమంది ఒప్పుకుంటారు? 100% నిజం. ఏనాటికైనా నీకు ఒంటరితనం తప్పదు. ఈరోజు నీ చుట్టూ డజన మంది ఉండొచ్చు, ఒకరోజు వచ్చింది నువ్వు ఒక్కతవే ఉంటావు, నువ్వు ఒక్కడివే ఉంటావు. ఆనాడు నీ పక్కన నిలబడేది ఏ నరుడు కాదు, కానీ యేసయ్య ఒక్కడే. యేసయ్య ఒక్కడే. ఈ లోకాన్ని నువ్వు వదిలిపెట్టిన తర్వాత నీ ప్రక్కకు చేరతాడు యేసయ్య. చేరిన తర్వాత ఎంతకాలం నీతో ఉంటాడంటే ఇక అంతము లేని రాజ్యంలో యుగయుగాలు ఆయన నీతోనే ఉంటాడు. నువ్వు వదిలిపెట్టిన తర్వాత నీ ప్రక్కకు చేరతాడు యేసయ్య. చేరిన తర్వాత ఎంతకాలం నీతో ఉంటాడంటే ఇక అంతము లేని రాజ్యంలో యుగయుగాలు ఆయన నీతోనే ఉంటాడు. ఆయన నీ నుంచి విడిపోడు. అది ఎప్పుడో చచ్చిపోయాక చూద్దాంలే అని మీరు అంటారేమోనో. భూమి మీద బతికుండగానే ఆయన కంటికి మరుగై, మన కళ్ళకి ఆయన మరుగై ఉండగానే మనం ఆయనతో సహవాసం చేయటం, ఆయనతో మాట్లాడటం, ఆయనతో సంభాషించటం, ఆయన మీద డిపెండ్ అయి నడవటం అనేది అభ్యాసం చేయడాన్నే ప్రార్థన అన్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేవాడు, ప్రార్థనకు ఆసక్తి చూపేవాడు, ప్రార్థన ఎడల తృష్ణ కలిగిన వాడు, దేవుని మీద నేను ఆధారపడటం నేర్చుకుంటున్నాను, దేవుని మీద ఆధారపడి బ్రతకడాన్ని నేను సాధన చేస్తున్నాను. ఎందుకంటే ఏ విషయంలో కూడా అంతటా నేను అన్ని డీల్ చేసుకోలేను. ఒకప్పుడు నేను నా ఇష్టమని కోరుకొని దరిద్రాన్ని తెచ్చిపెట్టారు మానవులు, ఆది మానవులు ఇద్దరు. అయితే ఇప్పుడు నేను కాదు, నా ఇష్టం కాదు, నా సమస్తము ఆయన మీద ఆధారపడి ఆయన ఇష్ట ప్రకారం బ్రతకడానికి నన్ను నేను అప్పగించుకోవడాన్ని సాధన చేస్తున్నాను. అందులో మొదటి అడుగు ప్రార్థన.